నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ దుర్ఘటన విషయంలో అందరూ కూడా బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో రామ్మోహన్ నాయుడు గారు కూడా అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్ళి అంతా సందర్శించి అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం జరుగుతున్న సమయంలో వైసీపీ వాళ్ళు కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఈ దుర్ఘటనకి నైతిక బాధ్యత వహించి రామ్మోహన్ నాయుడు తన పదవికి రాజీనామా చేయాలి అని చెప్పేసి, అసలు దీన్ని ఎలా చూడాలి, అసలు ఈ రాజీనామా అంశాన్ని ఎందుకు వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి అహ్మదాబాద్లో జరిగింది, అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో రామ్మోహన్ నాయుడు గారు దీనికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి తన పదవికి అని వైసీపీ వాళ్ళు కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియా అంతా కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి అంటారు? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పగ జన్మజన్మల పగ. అంటే ఈ జన్మలో భార్యాభర్తలైన వాళ్ళు రాబోయే 7 జన్మలు భార్యాభర్తలు అవుతారని చెప్పని, ఈ జన్మలో మిత్రులైన వాళ్ళు రాబోయే 7 జన్మలు మిత్రులు అవుతారని, ఈ జన్మలో శత్రువులైన వాళ్ళు రాబోయే 7 జన్మల పాటు శత్రువులుగానే సాధించుకుంటారని చెప్పని రకరకాలుగా మనం వింటూ ఉంటాం కదా. కొన్ని అవి నిజమో అబద్ధమో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎర్రమనాయుడు గారి కుటుంబం మీద పగబట్టాడు. ఎందుకు? వేరే కారణం ఏం కాదు. వీళ్ళ నాయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ అధికారం మాటున ఆ తండ్రి ఈ కొడుక్కి వేల కోట్ల రూపాయల ఆస్తులు సమకూరటానికి ఏ విధంగా సహకరించాడు, ఆ తండ్రి ఏ కార్పొరేట్ సంస్థలకి ఏ రోజున ఏ జీవో ద్వారా ఏ మేళ్లు చేశాడు, ఆ కార్పొరేట్ సంస్థలో ఏ రోజున ఎంత పెట్టుబడి ఈ కొడుకు సంస్థలో పెట్టుబడి పెట్టాడు అనే డాక్యుమెంటల్ ఎవిడెన్స్ని హైకోర్టుకు సబ్మిట్ చేస్తూ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ద్వారా కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు గారు జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల అంశాన్ని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చి హైకోర్టు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ టేకప్ చేసినాడు. ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యి కోర్టుకి పూర్తి సాక్ష్యాధారాలు సబ్మిట్ చేసింది ఎర్రమనాయుడు గారు. వాటి పర్యవసానం ప్రైమాఫేసి నిర్ధారణ చేసుకొని హైకోర్టు జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల అంశాన్ని విచారించమని సిబిఐకి ఆర్డర్ చేసిన తర్వాత సిబిఐ విచారణ చేసి పూర్తి సాక్ష్యాధారాలు సేకరించి జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టారు. కాబట్టి ఎలా అయినా సరే ఎర్రమనాయుడు కుటుంబాన్ని సాధించి తీరాల్సిందే అని చెప్పని కంకణం కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి దురదృష్టవశాత్తు రోడ్డు యాక్సిడెంట్లో ఎర్రమనాయుడు గారు చనిపోయారు. కానీ ఎందుకంటే ఇక్కడ గమనించుకుంటే రాజశేఖర రెడ్డి గారిని మహానేత అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటూ ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు 8 సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో నెగ్గారు. ఆయనతో సరిసమానమైన చరిత్ర కలిగిన వ్యక్తి ఎర్రమనాయుడు గారు. ఆయన కూడా 8 సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో నెగ్గారు. అలాగే 9వ సారి ఓడిపోయారు ఎర్రమనాయుడు గారు. రాజశేఖర రెడ్డి గారు దురదృష్టవశాత్తు హెలికాప్టర్ క్రాష్లో ఆయన చనిపోయారు, రోడ్ యాక్సిడెంట్లో ఈయన చనిపోయారు. ఈయన ముఖ్యమంత్రి చేశారు, ఆయన సెంట్రల్ మినిస్టర్ చేశారు. అలాగే రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు లూటీ చేశారు అన్న ఆరోపణల మీద జైలు జీవి చరిత్ర అయింది. ఎర్రమనాయుడు గారి కొడుకుగా యుఎస్లో ఎంఎస్ చేసి వచ్చిన ఉన్నత విద్యావంతుడిగా ఇవాళ 3 సార్లు లోక్సభ సభ్యుడిగా రామ్మోహన్ నాయుడు ఎంపికయ్యారు. 3 సార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికైతే యంగెస్ట్ పార్లమెంటేరియన్. 26-27 సంవత్సరాలకి లోక్సభ సభ్యుడయ్యి గత టెన్యూర్లో ఆ ఏజ్లో పార్లమెంట్కి వెళ్ళి రాష్ట్ర హక్కుల కోసం, రాష్ట్ర విభజన చట్ట హామీల కోసం పార్లమెంట్ వేదికగా అవిశ్రాంత పోరాటం చేసి గత టెన్యూర్లో బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు దక్కించుకున్నాడు. ఎర్లీ 30sలో బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు. అంటే అంత చిన్న వయసులో అంత హుందాతనంగా అంత ఉన్నత భావాలతో పార్లమెంటులో ఆ అవార్డు దక్కించుకోవడం అనేది చిన్న ఇష్యూ కాదు. అవి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అసూయ, తేళ్లు జెర్లు బాకినట్టు ఉంటాయి. నేను ఆ కుటుంబం మీద ఎంతో పగ పెంచుకొని ఉంటే వాళ్ళ అబ్బాయి ఈ విధంగా రాణిస్తాడా అని చెప్పని ఎర్రమనాయుడు గారి మీద ఉన్న పగతోటే అచ్చెన్నాయుడు గారిని ఈయన ముఖ్యమంత్రి కాగానే అరెస్ట్ చేయించాడు. ఏం ఆరోపణ చేశాడు? ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో 350 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు కార్మిక శాఖ మంత్రిగా అని చెప్పని ఆయన అరెస్ట్ చేశాడు. సరే, అరెస్ట్ చేసావు, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు సబ్మిట్ చేసావా? ఏదైనా ఆయన ఒక పిలిచి విచారణ చేయటం కానీ, నోటీసులు ఇవ్వటం కానీ, ఆయన వాంగ్మూలం తీసుకోవటం కానీ ఏం లేదు. ఏకాఏకిన 100 మంది పోలీసులు ఇంటికి పంపించారు. ఆయన పైల్స్ ఆపరేషన్ చేసుకొని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చుంటే ఆ ఆపరేషన్ చేయించుకొని ఉన్న ఆయన్ని అరెస్ట్ చేసి 100 కిలోమీటర్ల ప్రయాణం చేయించి తీసుకొచ్చి 70 రోజులు జైల్లో ఉంచావు. అంతిమంగా ఆయన బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే దాంట్లో ఏసీబీ కౌంటర్ ఫైల్ చేసింది. అచ్చెన్నాయుడు గారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన సాక్ష్యాధారాలు మా దగ్గర లేవు అని. మరి ఎందుకు అరెస్ట్ చేసావు? ఎందుకు అరెస్ట్ చేసావు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కుటుంబం మీద కక్ష ఉంది.
వాస్తవంగా బతికుంటే ఎర్రమనాయుడు గారి మీదే తీర్చుకోవాలనుకున్నాడు. ఆయన చనిపోయాడు కాబట్టి వాళ్ళ తమ్ముడి మీద తీర్చుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కేంద్రంలో యంగెస్ట్ క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నాడు నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో. జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆయనకు ఒంటి మీద తేళ్లు జెర్రెలు అసూయితో కడుపులో ఎన్ని యూనో ప్యాకెట్లు తాగినా దాన్ని జీర్ణం కాటలా. కాబట్టి ఇప్పుడు ఎట్లయినా సరే రామ్మోహన్ నాయుడిని అప్రతిష్ట పాలు చేయాలి. దానికి ఎంచుకున్న మార్గం ఏంటి? ఇప్పుడు అహ్మదాబాదు విమాన ప్రమాదం జరిగింది. ఈయన పౌర విమాన శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన రాజీనామా చేసేయాలి. దానికి ఏం కారణం చెప్తున్నారు? ఈయన అక్కడ పరామర్శకి వెళ్ళినప్పుడు ఆ పరామర్శిస్తున్న ఆయన వీడియో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమైనా పాప్ మ్యూజిక్ వేసుకున్నాడా, రాక్ మ్యూజిక్ వేసుకున్నాడా? ఆయన వేసుకున్నాడా? ఆయన కూర్చొని ఆ మ్యూజిక్ కంపోజ్ చేసి ఆయన పోస్ట్ చేసుకున్నాడా? అక్కడ జరిగింది ఒక విషాద సంఘటన. ఆ విషాద సంఘటన నేపథ్యంలో ఆయన పరామర్శిస్తున్న సందర్భంగా కొద్దిగా ఆ ట్రాజడీతో ఉండే మ్యూజిక్ తోటి కంపోజ్ చేసి వాళ్ళెవరో పోస్ట్ చేశారు. అంటే ఇప్పుడు ఆయన పరామర్శకి వెళ్ళడం తప్పు అంటున్నావా, ఆ మ్యూజిక్ వేసుకోవడం తప్పు అంటున్నావా, నైతిక బాధ్యత తీసుకోవాలంటున్నావు, శాఖాపరమైన బాధ్యత తీసుకోవాలంటున్నావు? ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకుందాం. మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా పనిచేశాడు కదా. ఆయన జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. 46 ప్రాణాలు కోల్పోయారు. 46 మంది విలువైన ప్రాణాలు కోల్పోయారు. 6 గ్రామాలు తుడిచిపెట్టుకుపోయినాయి. ఎప్పుడు వెళ్ళాడు పరామర్శకినా? 2021 నవంబర్ 19వ తారీఖు ఆ సంఘటన జరిగింది. డిసెంబర్ 2వ తారీఖు 13 రోజుల తర్వాత ఈయన్ని, వీళ్ళ నాయన్ని, వీళ్ళ చిన్నాయన్ని, వీళ్ళ అమ్మని నెత్తిన పెట్టుకు మోసిన జిల్లా అది. ఆ జిల్లాలో ఒక ప్రాజెక్టు బ్రీచ్ అయ్యి, ఆ ప్రాజెక్టు కూడా ఎందుకు బ్రీచ్ అయింది? ఈయన అసమర్థత మూలాన, ఈయన ఇరిగేషన్ మంత్రి దద్దమ్మతనం మూలాన 5 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు మెయింటెనెన్స్కి నిధులు ఇవ్వని పర్యవసానం ఆ గేట్లు ఆపరేట్ చేయక కేవలం ఈయన ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఆ ప్రాజెక్టు బ్రీచ్ అయింది. ఎందుకు? వాతావరణ శాఖ నుంచి ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం ఆ ప్రాంతంలో కురవబోతుంది అనేది సంకేతాలు ఉన్నాయి. అన్ని సెంటీమీటర్ల వర్షపాతం కనుక ఆ ప్రాంతంలో కురిసినప్పుడు ఆ ప్రాజెక్టు క్యాచ్మెంట్ నుంచి ఎంత వరద రావచ్చు అనేది కేంద్ర జల సంఘం నుంచి ముందస్తు అంచనాలు ఉంటాయి. అయినా సరే ఆ గేట్లు ఆపరేట్ చెయ్యని నిర్లక్ష్య పర్యవసానం, ఒకటి ప్రభుత్వ పరంగా గేట్లు మెయింటెనెన్స్ కోసం డబ్బులు ఇవ్వకపోవటం, 2 సకాలంలో స్పందించని యంత్రాంగ పర్యవసానం ఒక ప్రాజెక్టు బ్రీచ్ అయిపోయింది. ఆ బ్రీచ్ అయిన పర్యవసానం ఇవాళ ప్రాజెక్టు మళ్ళీ తిరిగి నిర్మాణం చేయాలి అని అంటే ఈయన ప్రభుత్వమే 986 కోట్లకు ఎస్టిమేట్ చేసింది. అంటే 46 ప్రాణాలు పోయినాయి. సుమారుగా 1000 కోట్ల రూపాయల అదనపు ఖర్చు. ఎవరు బాధ్యుడు? ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డిస్ ఫెయిల్యూర్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం కారణంగా ప్రాణాలు పోయినాయి, ఆస్తి నష్టం జరిగింది, గ్రామాలు తుడిచిపెట్టుకుపోయినాయి. అంటే సుమారుగా వాళ్ళకి సహాయ పునరావాసాలు, ఆ గ్రామం వాళ్ళకి రీహాబిలిటేషన్ ఇవన్నీ కల్పించాలి అని అంటే ఎంత ఖర్చు, ఎంత ప్రాణ నష్టం? ఎవరు బాధ్యులు? ఇదే జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కరోనా టైంలో తిరుపతి రుయా హాస్పిటల్ కోవిడ్ సెంటర్, అక్కడ ఆక్సిజన్ సప్లై చేయక 40 మంది పైగా ప్రాణాలు పోయినాయి. కనీసం ముఖ్యమంత్రిగా నైతిక బాధ్యత తీసుకోవాలా. అక్కడ ప్రాణాలు కోల్పోవటానికి ఆక్సిజన్ కొరత కాదు అని అడ్డదిడ్డంగా వాదించాడు. ఈయన ముఖ్యమంత్రిగా ఉండగా కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో 26 మంది శానిటైజర్లు దాకా చనిపోయారు. కనీసం అడ్మిట్ కాల. కచ్చలూరు బోటు ప్రమాదం జరిగింది, 65 మంది చనిపోయారు. దానికి ఏ నైతిక బాధ్యతలు లేవు. జంగారెడ్డిగూడెంలో నాటుసారా దాగి 25 మంది చనిపోయారు. అసెంబ్లీకి బొంకాడు, అవి అసలు నాటుసారా మరణాలే కాదు, రాష్ట్రంలో నాటుసారానే లేదు అని చెప్పని. ఇటువంటి ఘనమైన చరిత్ర కలిగిన జగన్మోహన్ రెడ్డి పాలకుడిగా తిరస్కారానికి గురయ్యి ఆఖరికి ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే ముందు మిచిగాన్ తుఫాన్ వచ్చింది. మిచిగాన్ తుఫాన్ వచ్చి రైతుల పంటలు మొత్తం కోల్పోతే ఆ పంటలు కోల్పోయిన రైతులను పరామర్శించడానికి కూడా ఎట్లా వెళ్ళాడు? నెల్లూరు జిల్లాలో ఈయనకు ఒక రెడ్ కార్పెట్ పరిచి ఒక స్టేజ్ ఏర్పాటు చేసి ఆ స్టేజ్ దగ్గరికి రైతుల్ని ఇస్త్రీ బట్టలు వేపించి మెడల్లో ట్యాగ్లు వేపించి తీసుకొచ్చారు. ఈ పక్క బ్యారికేడ్లు కట్టి, ఆ పక్క బ్యారికేడ్లు కట్టి, బ్యారికేడ్లు అవతల రైతులు నిలబడితే ఈ బ్యారికేడ్లు యువతల స్టేజ్ మీద నుంచొని తుఫాన్లో పంట నష్టపోయిన రైతులను పరామర్శ చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అటువంటి నాయకుడు అనుచరులు ఇవాళ దేశం గర్వపడుతుంది రామ్మోహన్ నాయుడు పనితీరు పట్ల. ఇవాళ ఎన్డీఏ కూటమికి ప్రతిపక్షంగా ఉన్న ఇండియా కూటమిలో కూడా ఒక్క నాయకుడు రామ్మోహన్ నాయుడు ప్రవర్తన పట్ల కానీ పనితీరు పట్ల కానీ ఈ రోజు దాకా ఆక్షేపణ వ్యక్తం చేయాల. మూడోసారి 37వ సంవత్సరంలో మూడోసారి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రానికి గర్వకారణంగా ఉన్న రామ్మోహన్ నాయుడిని రాజీనామా చేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నారా?
పనితీరు గురించి అతని పట్ల ఆక్షేపణ లేదు, అతని నిజాయితీ పట్ల దేశానికి ఆక్షేపణ లేదు. అవును. అవినీతి చరిత్రలో అవినీతి మకిలంటించుకొని పుట్టెడు కేసులు నెత్తి మీద ఉంచుకొని సొంత చిన్నాన్న హంతకులని కాపాడుతున్నావు నువ్వు అని చెప్పని ఆ చిన్నాన్న కుమార్తె ఏలెత్తి చూపి విమర్శలు చేస్తున్నా నీ పాలనా హయాంలో నా తండ్రి హత్య కేసు విచారణ నువ్వు ప్రతిబంధకాలు కల్పిస్తున్నావు కాబట్టి నీ రాష్ట్రంలో విచారణ జరగడానికి వీల్లేదని వేరే రాష్ట్రానికి నీ చెల్లెలు బదిలీ చేయించుకుంది. కనీస మాత్రపు సిగ్గు లజ్జ అనేది ఏ మాత్రం ఉన్నా సరే ఏ పాలకుడైనా సరే ఆ క్షణాన్ని రాజీనామా చేయాలి. ఎందుకంటే నీ పాలనకి వేలెత్తి చూపి నీ పాలనా హయాంలో నాకు న్యాయం జరగదు కాబట్టి విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని సుప్రీంకోర్టు ద్వారా బదిలీ చేయించుకున్న నిమిషానే పాలకుడుగా నీ ఇంటెగ్రిటీ మొత్తం కోల్పోయావు. నీ సొంత చెల్లెలు నీ తల్లి నీ వల్ల ఇబ్బందులు పాలవుతున్నాము, మమ్మల్ని ఎన్సీఎల్టీకి ఈడ్చావు నువ్వు అని చెప్పని నీకు మానవ సంబంధాల పట్ల విలువ లేదు, సామాజిక సంబంధాల పట్ల విలువ లేదు, రాజకీయంగా పాలకుడిగా కూడా నువ్వు ఒక అట్టర్ ఫెయిల్యూర్ అని చెప్పని రాష్ట్రం తీర్పిచ్చింది. ఇంకా రామ్మోహన్ నాయుడు మీద టార్గెట్ చేసి రామ్మోహన్ నాయుడిని రాజీనామా చేయమని చెప్పని అడిగే నైతికత వైసీపీ శ్రేణులకు కానీ వైసీపీ నాయకులకు కానీ వైసీపీ సోషల్ మీడియాకి కానీ ఉంది అని అంటే అది ఖచ్చితంగా మీలో ఉన్న అసూయ ద్వేషాలు ప్రస్ఫుటం చేస్తూ ఉన్నాయి తప్ప రామ్మోహన్ నాయుడిని రాజీనామా చేయమని చెప్పని ఏ రాజకీయ పక్షం కానీ ఏ ఇండియా కూటమి నుంచి కూడా ఆ డిమాండ్ రావటం లేదు. ఆ డిమాండ్లు వ్యక్తం చేస్తున్న ఏకైక పార్టీ మీరు అంటేనే మీ నైజాన్ని మీరే ప్రస్ఫుటం చేసుకుంటా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.